గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ గారైతే వరుస సినిమాలతో దూసుకెళ్ళిపోతున్నారనమాట. ఎక్స్ట్రార్డినరీ లెవెల్‌లో ఏ మూవీ చూసినా లైక్ మనకి రీసెంట్‌గా వచ్చిన 'దేవరా' మూవీ కూడా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అయింది. అలాగే 'దేవరా పార్ట్ 2' మీదైతే మనకి చాలా ఊహాగానాలు వినిపిస్తున్నా గానీ ఎక్స్ట్రార్డినరీ లెవెల్ దాన్ని పక్కన పెట్టేశారనమాట. అలాగే మనకి కొరటాల శివ గారు కూడా వేరే ప్రాజెక్ట్‌ని అందుకున్నారు. 'దేవరా పార్ట్ 2' అయితే ప్రస్తుతానికైతే లేదనమాట. దాంతోనే మనకిప్పుడు 'డ్రాగన్' మూవీ అయితే పట్టాలెక్కిస్తుందన్న సంగతి మనందరికి తెలిసిన విషయమే. కానీ ఆ గ్లిమ్స్‌తోని ఒక్కసారిగా ఎన్టీఆర్ మీద ఉన్న హైపు, బజ్జు ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో 'డ్రాగన్' మూవీ మీద అయితే దూసుకెళ్ళిపోతూ ఉంది. ఎక్కడ చూసినా గాని 3 మినిట్స్ గ్లిమ్స్ ఎక్కడ చూడలేదు మనం. 4 మినిట్స్ గ్లిమ్స్ అయితే ఎక్కడా కూడా చూడలేదనమాట. గ్లిమ్స్‌తోనే 'డ్రాగన్' మూవీ మీద హైప్ అయితే పెంచేసాడు. బట్ అదేంటంటే 'డ్రాగన్' మూవీ అదే కలర్ గ్రేడింగ్‌తో రిలీజ్ అవుద్ది. అదే కలర్ గ్రేడింగ్‌తో మాస్ అంటే బ్లాక్ ఓసిటీ ఉంటుంది. మన ప్రశాంత్ నీలానికి బ్లాక్ ఓసిటీ ఉంది కదా! ఆ జబ్బుతో ఏంటంటే అన్ని బ్లాక్ కలర్ షాడోతోనే తీస్తున్నారు. ప్రస్తుతానికైతే అన్ని మూవీస్ కూడా మనకు అలాగే వస్తున్నాయన్నమాట. దానివల్లే ఇది కూడా మన మైండ్ సెట్‌కి బాగా ఎక్కుతుంది. బాగా మంచి హైప్ అయితే క్రియేట్ అయింది. ఈ హైప్‌తో మాత్రం పిచ్చెక్కించి పడేస్తున్నారనమాట. ఈ 'డ్రాగన్' మూవీ కంప్లీట్ అయిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అలాగే మన ఎన్టీఆర్ గారు అయితే వాళ్ళిద్దరి సరసన అయితే మూవీ రాబోతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే వర్కింగ్ టైటిల్ వచ్చేసి మనకి హ్యాష్‌ట్యాగ్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో టైటిల్ వరకు నడుస్తూ ఉందనమాట. అంతకుముందు సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. బట్ ఇప్పుడేంటంటే ఒక అప్డేట్ అయితే వచ్చింది కదా మనకి. ఇది 'గాడ్ ఆఫ్ వార్' అని ఆ వార్ మూవీకి సంబంధించిన అలాగే ఆ మూవీకి చాలా మంచి అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. లైక్ హీరోయిన్ కూడా సెలెక్ట్ చేశారు. అసలు ఈ కథ ఏంటి? అలాగే మనకి ప్రస్తుతానికి అంతకుముందు అయితే మనకి 'గాడ్స్ ఆఫ్ వార్' అనే ఒక బుక్ పట్టుకొని ఎన్టీఆర్ గారు ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడం కావచ్చు. చాలా విధాలుగా అయితే మనకి కనిపిస్తూ ఉన్నారనమాట. దానికి అయితే మంచి ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. మంచి హాట్ టాపిక్‌గా మారినప్పుడైతే అండ్ అలాగే దానికంటే ముందు ఇంకోటి కూడా వినిపించిందనమాట. అల్లు అర్జున్ గారితో ఈ మూవీ తీయబోతున్నారని చాలా స్పష్టంగా అయితే చాలా అంటే చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి వార్తలు. ఇలాంటి వార్తలకి చెక్ పెట్టడానికి మొన్న ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు మనకి 'గాడ్స్ ఆఫ్ వార్' అనే పోస్టర్‌తో ఎన్టీఆర్ గారి త్రిశూలం మీద అలాగే జీన్స్ అని ఉంటుంది కదా! దాన్ని పెట్టేశారనమాట. జీన్స్ అంటే DNA టెస్ట్ ఉంటుంది దాన్ని. పెట్టేసి 2 సింబాలిక్‌గా చూపించారు. ఈ మూవీ వచ్చేసి దాదాపుగా ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో ఉండబోతుంది. ఈ మూవీ సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ గారైతే నిర్మించబోతున్నారనమాట. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అలాగే రిలీజ్ కాబోతుందంటే ప్రస్తుతానికైతే మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మన విక్టరీ వెంకటేష్ గారితో మూవీ తీస్తున్నారు. అది కంప్లీట్ అవ్వంగానే ఈ ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్స్ అన్నీ కూడా ఏది వెంకటేష్ గారితో మూవీ కంప్లీట్ అవ్వంగానే మనకి ఎన్టీఆర్ గారితో పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఎన్టీఆర్ గారితో అలాగే ఆ లోపు మనకి 'డ్రాగన్' మూవీ కూడా కంప్లీట్ అవుద్ది కాబట్టి ఎలాగో మనకి వచ్చే సంవత్సరంలో మనకు నెక్స్ట్ ఇయర్‌లో మనకి 'డ్రాగన్' మూవీ రిలీజ్ కాబోతుంది. అంతకంటే ముందు మనకి ఆ 'డ్రాగన్' రిలీజ్ అయ్యే లోపే ఈ ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయన్నమాట. అంటే కానీ దాని తర్వాత ఏంటంటే మనకి ఇద్దరు హీరోయిన్స్ అని చెప్తున్నారనమాట. ఒకటి నాగ చైతన్యతో 'సాహసం సాహసగా ఊగిపో' అనే మూవీ ఉంటుంది కదా! ఆ మూవీలో మనకి హీరోయిన్ ఉంటుంది కదా! ఆ హీరోయిన్ అయితే తీసుకుంటున్నారనమాట. ఆ హీరోయిన్ కూడా మనకి 2019లో వచ్చిన కథానాయకుడు ఎన్టీఆర్ గారి కథానాయకుడు మూవీ ఉంది. ఆ మూవీలో నారా భువనేశ్వరి క్యారెక్టర్‌లో నటించిన హీరోయిన్ అనమాట. ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో తెలుగు ప్రేక్షకులను హత్తుకుంది. ఆలోపు దాని తర్వాత అయిపోయిన తర్వాత కెరియర్ ముందుకెళ్ళే తరుణంలో మన హీరోయిన్ ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం అంతా అయిపోయింది. అది పక్కన పెట్టేస్తే మళ్ళీ ఈమె కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో 'గాడ్స్ ఆఫ్ వార్' అనే మూవీ బుక్ ఉంటుంది కదా! ఆ బుక్‌ని పట్టుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. దాంతోని ఇప్పుడు ఇంకా తెగ వైరల్ అయిపోతుందనమాట. ఓకే. ఫిక్స్ అయిపోయారు మన ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు. ఉంది ఈ మూవీలో 'గాడ్స్ ఆఫ్ వార్' మూవీ ఎన్టీఆర్ సరసన నటించబోతోంది అన్నట్టుగా వినిపిస్తూ ఉందనమాట. అలాగే మనకి చాలా రకాలుగా చాలా వినిపిస్తూ ఉన్నాయి. మనకి ఇంకో హీరోయిన్ కూడా ఉందంటున్నారనమాట. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ ఎక్కుతూ ఉంది. అయితే మనకి ఈ యొక్క బుక్ ఎవరు రచించారంటే ఆనంద్ బాలసుబ్రహ్మణ్యం రచించారనమాట. ఈ యొక్క స్టోరీ వచ్చేసి లార్డ్ మురగన్ పుస్తకం ఆధారంగా మనకి ఈ యొక్క మూవీ అయితే తీయబోతున్నారు. లార్డ్స్ మురగన్ మూవీకి పుస్తకం ఆధారంగా అయితే ఈ మూవీ తెరకెక్కబోతుందనమాట. ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో ఉండబోతుంది ఈ మూవీ కూడా. నాకైతే చాలా బాగా ఈ యొక్క మ్యాటర్ చదివిన కాంచి కూడా ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో పెరిగిపోతుందనమాట. ఈ యొక్క బుక్‌ని రచించిన వారు ఆనంద్ బాలసుబ్రహ్మణ్యన్ అని ఆయనే ఈ మూవీ అంటే పుస్తకాన్ని రచించారనమాట. ఈ పుస్తకం ఆధారంగానే ఈ మూవీ తెరకెక్కబోతోంది. అయితే మరోవైపు అయితే మురగన్ మూవీకి సంబంధించింది ఇద్దరు భార్యలు ఉంటారు కదా! పురాణాల్లో మురగన్‌కి ఇద్దరు భార్యలు ఉన్నట్లు పురాణాల్లో స్పష్టంగా తెలుస్తుందనమాట. వారిలో ఒకరు ఇంద్రుని కుమార్తె అయిన దేవసేన. దేవసేనగా మనం ఇందాక చెప్పుకున్నాం కదా! ఆ హీరోయిన్ అయితే ఉంచబోతున్నారు. అలాగే మరొక హీరోయిన్ గిరిజన యువతను వల్లి అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. అది దాన్ని
ఆ క్యారెక్టర్‌లో ఈమె ఉంచుతారు. ఈ రెండిటి క్యారెక్టర్స్‌లో ఏది దేవసేన క్యారెక్టర్ లేకపోతే వల్లి క్యారెక్టర్‌లో ఈ రెండిటి క్యారెక్టర్‌లో ఏ క్యారెక్టర్ ఇస్తారనేది చాలా సో, ఊహాగానాలు వినిపిస్తున్నాయన్నమాట. అయితే ఈ చిత్రంలో ఎవరికి ఏ క్యారెక్టర్ ఇస్తారనేది ఇంకా స్పష్టం కాలేదు. ఇంకొక హీరోయిన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ హీరోయిన్ సెలెక్ట్ చేయంటే ఈ ఇద్దరు ప్రస్తుతానికైతే ఈమైతే సెలెక్ట్ అయిపోయిందని నాకైతే అనిపిస్తూ ఉందన్నమాట. సో, 'మంజిమా మోహన్' అయితే ఫస్ట్ క్యారెక్టర్‌కైతే ఫిక్స్ చేశారు. సో, అంటే దేవసేన క్యారెక్టర్‌కైతే ఫిక్స్ చేశారన్నమాట. ఇంకొక హీరోయిన్ క్యారెక్టర్ అనేది సో, చూడాల్సి ఉంటుందన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఏది మనకి 'గాడ్స్ ఆఫ్ వార్' మూవీకి సంబంధించిన హీరోయిన్ అప్డేట్ అన్నమాట. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థాంక్ యూ.